ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అసలు జనరల్ గా మై బోన్స్ ఆర్ ఫైన్ అని అనుకోవడానికి ఒక 2-3 మంచి ఆర్ టెలస్ వేస్ బోన్స్ చక్కగా చూసుకోవడానికి. అడిక్వేట్ కాల్షియం, వైటమిన్ డి ఇవన్నీ వింటూ ఉంటాం. ఎనీథింగ్ ఎల్స్? ఏం లేదండి, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు యాక్టివ్గా ఉండండి. అందరూ ఒక స్పోర్ట్ ఆడండి, లేదంటే వాకింగ్కి వెళ్ళండి. బీ యాక్టివ్, మెంటలీ, ఫిజికలీ అండ్ ఎమోషనలీ బీ యాక్టివ్. హ్యావ్ గుడ్ ఫుడ్, cut down your junk food, and happy, emotionally also try to be happy. Everyone should have a hobby, I feel. Spend some time with family, friends. Because ఇవన్నీ ప్రాబ్లీ ఫిలాసఫీ అనుకుంటున్నారేమో కానీ, బట్ ఇది కోవిడ్ తర్వాత దిస్ హెస్ బికమ్ ఏ బిగ్ హెడేక్. ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ దే ఆర్ కమింగ్ అ లాట్ అన్నట్టు నేను చూస్తున్నాం కాబట్టి నేను చెప్తున్నాను. సో ఇది ఇప్పుడు మా పిల్లలే చూసుకోండి, కోవిడ్ జనరేషన్ అంటంగా ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అక్కడెక్కడో గేమ్ ఆడతాడు, వీడి ఇక్కడ గేమ్ ఆడతాడు, అదే గేమ్ పోయి దే డోంట్ గో ఇంటూ ద గేమ్. క్రికెట్ ఆడి ఆ రోజులు పోయాయి. అసలు మనం చిన్న ఉన్నప్పుడు ఏమంటండి, బయటే ఉండేవాళ్ళం. సమ్మర్ వెకేషన్ కానీ ఏ వీకెండ్ వచ్చేదంటే బయటే ఉండేవాళ్ళం. ఇప్పుడు ఈ జనరేషన్ హెస్ బికమ్ టెక్ సావీ. ఇప్పుడు వాళ్ళని ఏమనడానికి కూడా లేదు, బట్ ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ. బట్ ఐ థింక్ మనం యంగ్ జనరేషన్ నుంచే మన పిల్లల్ని అలా పుష్ చేసి if they make them సోషల్గా, న్యూక్లియర్ ఫ్యామిలీస్ కూడా ఇప్పుడు ఎక్కువ అయ్యాయి. అవును. సో దానివల్ల కూడా ఈ ఫ్యామిలీ బాండింగ్ ఇవన్నీ కొంచెం తగ్గినందువల్ల కూడా, అది ఎందుకు చెప్తున్నానంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి పేరెంట్స్ తొందర తీసుకొస్తున్నారు. అంటే ఇప్పుడు గ్రాండ్ మదర్ అలా ఉన్నదనుకో, ఇప్పుడు ఏమంటారు, కాళ్ళు కొంచెం వంకరగా నడుస్తున్నారు, లేదంటే కొంచెం కుంటున్నారు అని చెప్తే గ్రాండ్ మదర్ ఉంటే వాళ్ళు ఎప్పుడో 10 మందిని చూస్తుంటారు, ఏది అబ్నార్మల్ ఏది నార్మల్ అనేది చెప్పగలుగుతారు వాళ్ళు. అది లేకుండా అయింది. సో పేషెంట్స్ కూడా కొంచెం యాంగ్షియస్గా, ఎక్కువ ఓవర్ యాంగ్జైటీతోనే ఓవర్ ప్రొటెక్షన్ వస్తుంది పిల్లలతోనే. సో అవన్నీ కాకుండా కొంచెం ప్రాబబ్లీ పెద్దవాళ్ళని కూడా కొంచెం దగ్గర ఉంచుకొని ఎమోషనల్గా బాగుంటే అది పిల్లలు కూడా బాగుంటుంది. రైట్. చాలా మంచి, చాలా ఇన్ఫర్మేటివ్ సెగ్మెంట్ గురించి వాళ్ళు మాట్లాడాం. బికాజ్ మెడిసిన్లో మనం క్యాన్సర్ చాలా బ్రాడ్గా మాట్లాడుతుంటాం, ఇవాళ చాలా స్పెసిఫిక్గా టార్గెటెడ్గా మీరు చాలా పాయింట్స్ చెప్పారు డాక్టర్ కిషోర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి సాక్షి లైఫ్ ఎపిసోడ్, అండ్ మళ్ళీ కలుద్దాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఆల్ అబౌట్ ఆర్థోపెడిక్స్ అండ్ క్యాన్సర్.